గాయ్స్ ఈరోజు మా మదర్ ఏం స్పెషల్ వండుతుందో చూడండి. ఏంటమ్మా అది? రేపొట్టు వేపుడి. అలా చేస్తుంది రెసిపీ. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకొని కట్ చేసుకొని రేపొట్టమో మిక్సీలో వేసుకొని రేపొట్టు గ్రైండ్ చేసుకోవాలా? గ్రైండ్ చేసుకొని మెత్తగా ఉల్లిపాయలు సాకు వేగిన తర్వాత ఈ రేపొట్టు వేసుకొని ఇలా నీరంతా పోయే వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా పోయి. లుక్ ఎట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా వేయించుకోవాలి. ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఆయిల్లో వాటర్ రీల్లో ఉన్న వాటర్ అంతా దిగిపోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఈ డ్రై పొట్టు అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం, నాన్ వెజ్లోకి ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేస్తుంది మా అమ్మ. వాళ్ళు తినేదాన్ని పెట్టి. కొత్తిమీర, బాగా వేగిన తర్వాత 2 కోడిగుడ్లు చెదపెట్టుకుని వేసుకుంటే సొరపిడిపులా వస్తుంది. కారం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ అయితే వేసుకోవాలి. 2 ఎగ్ల 2 ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ ఎందుకు వేసుకోవాలమ్మా? అది పొడి పొడిలాడుతూ సొరపిడిపులాగా చూడడానికి ఆకారం సొరపిడిపు ఆకారంలో ఉంటుంది కదా, టేస్ట్ కూడా అలా ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఎగ్స్ ఎందుకంటే సొర్రపిడుపులా ఉంటుందంట, టేస్ట్ చాలా బాగుంటుందంట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉందనేది. ఆల్మోస్ట్ 10 ఫ్రెండ్స్. ఫ్రై పొట్టు పిడుపు అయిపోయింది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.